సర్పంచ్ లక్ష్మణ్ గారు చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డాక్టర్ చంద్రకళ సభ్యులు గారికి మరియు చెస్ అసోసియేషన్ సభ్యులు కిరణ్ గారికి, గ్రామ పౌరులు సర్పంచ్ గారికి, హెడ్ మాస్టర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని విశేషమైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. మరియు కార్యక్రమానికి గ్రామ ప్రముఖులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ ప్రాసెస్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టైం తక్కువ ఉంది కాబట్టి మిగతా మిత్రులు ఎవరు అనుకోవద్దు, కొంచెం డ్యాష్ మీద మాట్లాడడానికి ఉంటుంది. సాధారణ రాజకీయ కార్యక్రమం చేసిన జరిగింది. కిరణ్ రెడ్డి గారు మాట్లాడాల్సిన కార్యక్రమం చేస్తుంది. అందరికీ నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్కి మన సంజయ్ సార్ అధ్యక్షత వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము చెస్ నెట్వర్క్ తరఫు నుంచి వచ్చామండి ఇక్కడికి. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన రాష్ట్రంలో ఉండే పిల్లలందరూ కూడా చెస్ ఆడాలనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో పిల్లలు ఎంతమంది ఆడతారు చెస్? ఎంతమందికి వచ్చు ఆడటం? చేయలేస్తారా? మరి దాంట్లో నేర్చుకుంటారా? మాకు మాట ఇస్తున్నారా నేర్చుకుంటామని చెప్పి? నమ్మచ్చా? ఏమో మాకు వినిపించలే. మాకు కొంచెం చెవుడు ఉంది, కొంచెం గట్టిగా చెప్పాలి. మాకు కొంచెం చెవుడు ఉంది, మీరు గట్టిగా అడిగితే మాకు వినిపిస్తుంది. ఇంకొంచెం. వెరీ గుడ్. సో మా ఉద్దేశం ఇక్కడ మీకు మీరు నేర్చుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, మీరు ఇంకొక 10 మందికి కూడా నేర్పాలి. వాళ్ళు మీ అమ్మమ్మ అవ్వచ్చు, మీ నాన్నమ్మ అవ్వచ్చు, లేదా మీ ఊర్లో ఉండే మీ వేరే వాళ్ళు మీ చుట్టాలు అయి ఉండొచ్చు. మీరు పిల్లలు మీరు కాదు, పెద్దలు కూడా ఆడొచ్చు. ఇది ఎవరైనా ఆడే ఒక మంచి గేమ్ ఇది. ఓకేనా? ఏమో మళ్ళీ వినిపించలేదమ్మా మీది. ఓకే, థ్యాంక్ యూ. గ్రామ ప్రారంభపౌరుడు సర్పంచ్ లక్ష్మణ్ గారిని ఈ చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ చెస్ బోర్డు అంటే మన డొనేట్ చేసినటువంటి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ వచ్చేసినటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి సార్లకు నేను కొత్త మాట్లాడి ఫస్ట్ అంటే మాట్లాడినా కానీ ఇప్పుడు పిల్లల ముందు అందరి ముందు మాట్లాడడం కొత్త కనుక నేను నాకు తోచిందే మాట్లాడతా. తెచ్చింది చాలా విషయాలు సార్లు ఏదైతే ఉంటుందో సార్లు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. పిల్లలు ప్రోత్సహించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చెప్తారో దాన్ని ఫస్ట్ తల్లిదండ్రి, తర్వాత గురువులు. ఈ గురు పదవి కరెక్ట్ ఉంటే చాలా మంది పిల్లలు బయటకు వస్తారు, మంచి జ్ఞానవంతులు అవుతారు. ఈ చెస్ బోర్డు విషయానికి వచ్చేసరికి వారంతా పిల్లలు ఆటల్లో ఆరితేరినట్టయితే చాలా ఆరోగ్యవంతులు అవుతారు. అందుకని చెస్ బోర్డు పంపిణీ కార్యక్రమం వచ్చినటువంటి మన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. సెలవు. సో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు, విద్యాభిమాని, క్రీడాభిమాని ప్రత్యేకంగా అమెరికాను సందర్శించినప్పుడు అక్కడ ఈ కార్యక్రమం తెలుసుకొని ఆ ప్రతినిధి అయినటువంటి కిరణ్ గారు, సుధీర్ గారు, తర్వాత ఇతర వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం మా నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పి కోరడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మిగతా క్రీడలకు ఈ క్రీడకు ఏంటంటే తేడా
మనకు మిగతా క్రీడలేమో శారీరక బలంతో శారీరక వ్యాయామం అనేది జరుగుతుంది. ఈ క్రీడలలో మాత్రం మెదడుకు వ్యాయామం జరుగుతుంది. సో విద్యార్థులకు ముఖ్యంగా మెదడుతో పనుంటుంది కాబట్టి ఆ మెదడుకు మీద పెట్టే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం ఉంటుంది. ఈ చిన్న ఆటలా కనిపించినా కూడా మొత్తం మైండ్ మొత్తం దాని మీద కేంద్రీకృతం చేసినప్పుడు ఎదుటి యొక్క ఎదురు మన యొక్క స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే ఈ ఆటలో నెగ్గుతాం. ఆ విధంగా నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెదడుకు పనిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న కార్యక్రమం అయినా చిన్న ఆటలా కనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మన ఎమ్మెల్యే గారు గుర్తించి మన విద్యార్థులకు దీన్ని అందించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో చెస్ బోర్డుల పంపిణీ జరుగుతుంది. అదే కాకుండా తర్వాత మన పీఈటీలకు టీచర్లకు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇన్ఛార్జ్ టీచర్లకు కూడా వాళ్ళు ఈ చెస్ ఆటలో కొన్ని మెలుగులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి ఆ చెస్ బోర్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే చదువును మీద ఆసక్తి ఉంటుందో అలాంటి వారే ఈ పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మన ఎమ్మెల్యే గారు కూడా చదువుపై తర్వాత ఇక్కడ జరిగే విద్యా కార్యక్రమాలపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 10వ తరగతి విద్యార్థులకు కూడా ఏ విధంగా పరీక్షల పట్ల మెలకువలు నేర్పించాలనేది గత సంవత్సరం కూడా ప్రధానోపాధ్యాయులు అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వారు ప్రత్యేకమైనటువంటి ఒక చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంటర్స్ కావాల్సిన సదుపాయాలు కూడా వారు వెంటనే కల్పించడం జరిగింది. అలాంటి విద్యార్థాన్ని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే అవ్వడం మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు మాట్లాడుతుంటే కోరుతున్నాను. నాకు తినబడుతుందా బేటా? మైక్ అవసరం లేదు కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నుకోబడ్డ మా సర్పంచ్ మా లక్ష్మణ గారికి, మా ఎంఈఓ గారికి, దామోదరెడ్డి గారికి, మా హెచ్ఎం గారికి, చెస్ నెట్వర్క్ నుంచి వచ్చేసినటువంటి మా కిరణ్ గారికి, అదేవిధంగా మా జేవీర్ గారికి, మా ప్రెస్ మిత్రులకు, మా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మా అమ్మలకు, మా ప్రెస్ మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులకు, అన్నిటికంటే ముఖ్యంగా మా చిన్నారులందరికీ గుడ్ మార్నింగ్, పేరు పేరు నమస్కారం మీ అందరికీ. పిల్లలందరికీ చదువులు ఇక్కడ ఏం రాశారు? చికాగో పైన చికాగో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. ఓకే, అమెరికా. షికాగో ఎక్కడ ఉంటుంది చెప్పుర్రి? గట్టి మోపియాలు చెప్తలేరు. ఎక్కడ ఉంటుంది షికాగో? అమెరికాలో షికాగో అనేది ఒక సిటీ, అది ఒక సిటీ. మరి వాళ్ళ షికాగో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు కదా? చెస్ బోర్డ్. ఎక్కడో అమెరికా వాళ్ళు వచ్చి మనకి చెస్ బోర్డ్ ఇస్తుంది. మరి వాళ్ళకి గట్టిగా ఒకసారి ఏం చెప్పాలి? ఒకసారి గట్టిగా అందరు కూడా థ్యాంక్ యూ గట్టిగా ఒకసారి వాళ్ళకి. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీ అందరు కూడా థ్యాంక్ యూ. వాళ్ళకి వినబడింది అక్కడ అమెరికా వినబడ్డారు. వాళ్ళు లేచిపోయింది రాత్రి ఇప్పుడు యాక్చువల్గా లేచిపోయింది కదా. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. మన కోసము అమెరికా నుంచి మన కోసం చెస్ బోర్డులు పంపించింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే మన ఎంబీ గారు చెప్పినట్టు మన దగ్గర ఇవాళ పిల్లలందరూ ఏమవుతుంది? మనందరి చేతిలో ఏముంటుంది? ఫోన్. ఆగమైతున్నాం మనం అని చెప్పేసి వాళ్ళు మన పిల్లలకు బాగా ఏకాగ్రత పెంచాలి, కాన్సన్ట్రేషన్. చెస్ అంటే ఏమవుతుంది? ముందర ఇద్దరు కూర్చుంటాం, కంటిన్యూస్ గా ఆ పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనం ఆలోచించాలి, అవునా కదా? సో చెస్ తోని అందరూ ఒక జాగాలో కూర్చుంటారు, అలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ పెరిగితే ఆటోమేటిక్గా మంచి పిల్లగాళ్ళం అయితే మంచి చదువుకుంటాం, మంచి విద్యార్థులం అయితే భవిష్యత్తులో పెద్దలు మంచిగా అవుతాం. రెండోది, ఇప్పుడు అమెరికా నుంచి వాళ్ళు మన కోసం పంపిస్తారు, అవునా? పంపించిరా? మరి మన బాధ్యత ఏంది? చెస్ నేర్చుకోవాలి, దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి చెస్ ప్లేయర్స్ కావాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇంతకుముందు మీ హెచ్ఎం గారు చెప్పారు, మా కిరణ్ గారు చెప్పారు ఇంతకుముందు
మనం నేర్చుకున్నాక నలుగురు పెద్దోళ్ళకి చెప్పాలి, నేర్పియాలి. నేర్పిస్తారు అందరూ? అమ్మమ్మకు, తాతయ్యకు, మమ్మీ డాడీకి, పక్కన వాళ్ళకి అందరు కూడా మీరు నేర్పియాలి. నేర్పిస్తారా? వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నేను కరెక్ట్ ఒక 6 months కింద అమెరికా పోయినా. June 2 రోజు పోయినా. June 2 ఏం చెప్పండి? వెరీ గుడ్, గట్టి చెప్పండి బేట. అరే మన తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భవించిన దినము June 2. సో మేమందరం కూడా, నేను మన కేటీఆర్ గారు ఉన్నారు సార్, కేటీఆర్ గారు, మేమందరం కలిసి అమెరికా పోయాం. అక్కడికి పోతే 1000 మంది మీటింగ్ వచ్చింది. 1000 మంది అంటే అసలు మీరు నమ్మరు. అమెరికాలో అందరు పోయేది ఎందుకు? బతుకుదల కోసం పోతారు. ఇక్కడెక్కడో అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయి, 50 రాష్ట్రాలు ఉంటాయి. అమెరికా పెద్ద దేశం. అమెరికా పాపులేషన్ జనాభా ఇండియా కంటే తక్కువనే, కానీ సైజ్ వైజ్ చాలా పెద్ద దేశం అమెరికా. అర్థమైంది కదా? అట్లాంటి దేశంలో అందరు కూడా ఒకటే ఊరికి వచ్చింది, డాలస్కి. ఎక్కడి నుంచి రావాలన్నా ఏరోప్లేన్ ఎక్కి రావాలి. 1000 మంది తెలంగాణలో వచ్చారు. ఎందుకు వచ్చింది వాళ్ళందరూ చెప్పండి? అందరు ఎందుకు వచ్చిండ్రు వాళ్ళందరూ? మరి వాళ్ళ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమతోనే అందరు కూడా డాలస్కి వచ్చింది, రైట్? అక్కడనే నాకు వీళ్ళు కలిసింది. ఎవరు? చెస్ అసోసియేషన్ వాళ్ళు కలిసింది. కలిసిన వెంటనే మేము పిల్లలకి చేయాలనుకుంటున్నాము మన దగ్గర. ఇవన్నీ చెప్పిన ఎందుకు కారణాలు అవన్నీ చెప్పినారు. నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఫస్ట్ మా కొరట్ల కాన్సెన్ట్రేట్ చేయమని చెప్పి. ఏమి చెప్పినా? మన కొరట్ల కాన్సెన్ట్రేట్ చెప్పి అనగానే పాపం చూడు 6 నెలల లోపల వాళ్ళు రెడీగా ప్రోగ్రామ్ తయారు చేసిండ్రు. వాళ్ళ పాపం వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు వచ్చిండ్రు, మా జయవీరుడు, మా కిరణ్ గారు ఇద్దరు వచ్చిండ్రు. కిరణ్ ఏ ఊరు తెలుసా? చెప్పిన గట్టిగా చెప్పండి. గోధులు తెలుసా మీకు? పక్కనే గోధులు కూడా, రైట్? మన కాన్స్టిట్యున్సీ. తనకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఫేమస్ యాక్టర్ ఉండే. వాళ్ళ నాన్న పేరు తెలుసా మీకు? ఎవరు చెప్పారు? మురళి అని. వెరీ గుడ్. గోధూరు మురళి గారని మేము చిన్న ఉన్నప్పుడు యాక్టర్ ఉండే, చాలా ఫేమస్ యాక్టర్ ఉండే. గోధూరు మురళి అందరూ అని మన ఊరోడే. వాళ్ళ కొడుకే ఇవాళ మన పిల్లలు హైదరాబాద్ లో పనిచేస్తుండే అబ్బాయి. వాళ్ళ నాన్న ఇక్కడే ఉంటాడు, గోధూరు ఉంటాడు. వాళ్ళ నాన్న ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. నాన్న కూడా అట్లాంటిది మా ఊళ్ళో మంచి జరగాలని చెస్ నెట్వర్క్ లో తను కూడా ఒక భాగస్వామి అయింది. అయినా మన ఊళ్ళో మంచి జరగాలని పనిచేస్తాను. సో భవిష్యత్తులో మీరు కూడా మంచి చదువుకొని మంచి చెస్ ప్లేయర్ అయినాక ఏదైనా ఒకటి ఎవరు చేయాలి? మనం మల్లాపూర్కి, మన పుట్టిన ఊరికి ఎప్పుడైనా మన పుట్టిన ఊరిని ఎప్పుడు మర్చిపోదు. మనం కష్టపడి ఏర్పడే రాష్ట్రాన్ని మర్చిపోదు. ఓకే రైట్? ఎప్పుడైనా మనం కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళలాగానే మనం కూడా ఏమన్నా మన ఊరికి సహాయం చేయాలి. ఓకే రైట్? అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు మరి సంజయ్ సార్ అంటే, అక్కడ ఉన్న వాళ్ళు మన కోసం కష్టపడి పంపించింది, రైట్? మనం రిక్వెస్ట్ చేయగానే పంపించింది. మరి దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నా వద్దా? అందరితో రిక్వెస్ట్, అందరూ కూడా చెస్ నేర్చుకోండి. మీ తల్లిదండ్రులకు నేర్పించాలి. ఎందుకు చెప్తున్నా చెప్పండి? తల్లిదండ్రులకు వాళ్ళ జీవితంలో పాపం వాళ్ళు ఏం మాట్లాడలేవాళ్ళు. మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల్ని మీరు మోటార్ ఏ టైంకి ఎదురని అడిగినా, మీరు ఎప్పుడైనా కరెంట్ ఎన్ని గంటలు అడిగినా, మీరు ఎప్పుడైనా అడగలే కదా? ఎవరు అడగలే? మీరు పుట్టినప్పుడు మీరు అందరు దగ్గర 2010, 2011 అంతే కదా? 10th క్లాస్ అంటే అంతే కదా? మీరు పుట్టిన ఏ స్టేట్ పుట్టిన మీరు తెలుసా? మీకు మీ స్టేట్ పేరు ఏంటి? మీరు పుట్టిన స్టేట్ పేరు ఎప్పుడు? వెరీ గుడ్. మన స్టేట్ పేరు ఏంటప్పుడు? మీరు పుట్టినాక మీరు మంచిగా కాబట్టి మన అదృష్టం బాగా వచ్చింది. మీరు పుట్టినాక 4 ఏళ్ళకే ఏమొచ్చింది? తెలంగాణ వచ్చింది. 2014లో June 2 రోజు తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావం. మీరు అంతకుముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందో తెలుసా మీకు? అసలు ఎవరికైనా తెలియదు కదా? ఎవరికైనా పిల్లలు చెప్పాలి బాయ్స్. కరెంట్ ఇప్పుడు మోటార్ ఇప్పుడు చాలా మంది నాన్నలు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ, చేస్తున్నారు వ్యవసాయం. ఇప్పుడు పొద్దునప్పుడు పోయి వ్యవసాయం చేస్తారు లేదా? పొద్దునప్పుడు పోతున్నారు, మోటార్ ఆన్ చేస్తారు, నీళ్ళు వారిస్తారు, వ్యవసాయం చేస్తారు. అప్పుడు ఎప్పుడు వారిద్దరు తెలుసా నీళ్ళు? మీకు ఎప్పుడు వారిద్దరు? అబ్బాయి తెలుసు, చెప్పరా బిడ్డ? ఎప్పుడు వారిద్దరు? నైట్ కూడా వారిద్దరు. పిల్లలు కరెక్ట్ చెప్పిండు. మీరు అడగాలి మమ్మీ డాడీ, అడగాలి మీరు కూడా. నైట్ కూడా వారిద్దరు. ఎందుకు చెప్పండి? పొద్దున నో కరెంట్. సో తల్లిదండ్రుల పరిస్థితి అప్పుడు ఆలోచించరా? పొద్దునంతా పని చేయాలి, రాత్రి అంతా పని చేయాలి. మరి చదువుకుంటారు వాళ్ళ పాపం? వాళ్ళకి అవకాశం ఉండేనా? వాళ్ళకి చదువుకోనికి అవకాశం కూడా లేకుండే. రాత్రి బౌలు పని చేద్దరు పాపం. ఎందుకంటే రాత్రి కూడా పోయి మోటార్ వేసుకోవాలి.
అట్లాంటి వాళ్ళకి మీకు అవకాశం వచ్చింది కదా మంచిగా. ఏం అవకాశం వచ్చింది? చదువుకోనికి అవకాశం వచ్చింది, చెస్ ఆడడానికి అవకాశం వచ్చింది. మరి మంచిగా మనం మంచిగా చదువుకొని ఏం చేయాలి? మనం మన తల్లిదండ్రులకు నేర్పించి తల్లిదండ్రులు కూడా సుఖపెట్టాలి. పాపం మీరు మంచిగా పెద్దోళ్ళు అయి మీరు ఫేమస్ అయి తల్లిదండ్రులు కూడా మంచి సుఖపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం కష్టపడ్డారు వాళ్ళు. అర్థమైందా? మీకు మీకు తెలియదు కరెంట్ ఉండకపోతున్న విషయం తెలియదు. మీకు తెలుసా? తెలియదు. ఇమాజిన్ ఒక్కసారి ఆలోచన చేసి మీకు దినమంతా కరెంట్ ఉండకపోతే ఏముండాలి? ఇంకొక పని అవుతుండే ఆడవాళ్ళకి చెప్పనా? అమ్మాయిలని 7వ తరగతి పెళ్లి చేసిన తర్వాత, ఎందుకంటే పొలంలో తీసుకుపోవాలని. తెలుసా మీకు ఆ పరిచయం? ఇక మీ మమ్మీని అడుగుంటే ఎప్పుడు పెళ్ళింది వీళ్ళందరికీ. మీ అందరికి పెళ్ళి ఎప్పుడైనా మా 14 ఏళ్ళకి అగాలే. మా అమ్మకైతే 14 ఏళ్ళకి అయితే పెళ్ళి. మా అమ్మ వీళ్ళకి అట్లా ఏంటది అట్లే కాలే. మీకు కూడా పెళ్ళి 14-15 ఏళ్ళకి పెళ్ళి అయింది. ఎందుకంటే పెళ్లి చేసి పొలం పంపి. మీకు మంచి అవకాశం మీరు చదువుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది గోల్డెన్ ఏజ్. అంటే చిన్నప్పుడు చెప్తాను, ఎప్పుడు మా చిన్నప్పుడు బుక్లో ఉంటుండే అశోకుని యుగము, అశోక చక్రవర్తి ఉండే మనకు తెలుసా? మీకు అశోక చక్రవర్తి విన్నారా? ఆ చక్రవర్తి యుగంలో స్వర్ణయుగం అందరు మన దేశానికి. అట్లనే ఇప్పుడు మీరు కూడా తెలంగాణ స్వర్ణయుగంలో ఉన్నారు. అంతకుముందు కరెంట్ ఉండకపోతుండే, నీళ్ళు ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే, మంచిలు కూడా ఉండకపోతుండే, దానికి కూడా సరే మంచి ఉండకపోతుంది. ఇవన్నీ కూడా మీరు పుట్టినాకనే వచ్చినాయి. మీరందరూ మా లక్ష్ములు, మీరందరూ వచ్చినాక మాకు అదృష్టం వచ్చింది. సో ఆ అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓకే బేటా? రైట్ రైట్. అందరు మంచిగా చదువుకోండి, చెస్ ఆడండి. చెస్తో ఏంటంటే మీకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది. ఇప్పుడు నేనే చూస్తున్నా, నా అదృష్టం చిన్నప్పుడు బాగుండి నాకు చెస్ లేకుండా అంటే ఫోన్ లేకుండా చిన్నప్పుడు, లేకపోతే నేను డాక్టర్ కాకపోతుంది గ్యారెంటీ. ఇవాళ రేపు నాకు కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా అప్పుడప్పుడు. నేను కూడా అప్పుడప్పుడు గంటసేపు ఫోన్ చూస్తాను. నేను కూడా నాకే అర్థమైతే సొల్యూషన్ నాకని ఇది మంచిదా గంటసేపు ఫోన్ చూడడం? నిజంగా చెప్తున్నా, ఈ మధ్య నాకు హెడేక్ వస్తుంది. ఒకటి బుర్ర పాడైతుంది అసలు ఫోన్ చూసి. సో మీరు కూడా చూడొద్దంటే లేదు, మీకు సెల్ ఫోన్ ఉంది కాబట్టి చూడాలి. కానీ రోజు అర్ధగంట గంటసేపు చూసుకోవాలి. రోజు గంటసేపు చెస్ ఆడాలి, గంటసేపు మంచిగా బయట అవుట్ సైడ్ స్పోర్ట్ ఆడాలి. ఏది ఖోఖో అన్నా, ఫుట్బాల్ అన్నా, వాలీబాల్ అన్నా, క్రికెట్ అన్నా. ఆ తర్వాత 1.5 గంటలు చదువుకోవాలి. నేను ఒకటి చదువుకోమని చెప్తలేను, ఏం చెప్పినా 3 గంటలు ఆడుకోమని చెప్పాను. సరేనా? 3 గంటలు ఆడుకోవాలి, 2 గంటలు చదువుకోవాలి. రైట్ బేటా? చదువుకోవాలి, సక్సెస్ఫుల్ కావాలి. మీరందరూ ప్రయోజకులు కావాలి. మీకోసమే కాదు, మీకోసమే కాదు, మా తల్లిదండ్రుల కోసం కూడా ప్రయోజకులు కావాలి. అర్థంగా చెప్పింది? రైట్. ఎందుకంటే కష్టపడ్డారు తల్లిదండ్రులు బాగా. రైట్, బాగా కష్టపడ్డారు. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎల్కేజీ హాస్టల్ పంపించాను. ఎల్కేజీలో 8 పిల్లలు, 4 ఏళ్ళు పిల్లలని హాస్టల్ పంపించాను. నాకు కూడా చిన్నప్పుడు మా నాన్న ఎందుకు ఇది అని అనుకుంటున్నాను, మా నాన్న అప్పుడు మనసులో. కానీ వాళ్ళ చూడలేదు, మంచి చదువుకున్నా, డాక్టర్ అయినా, అన్నైనా అంటే మా నాన్న నన్ను బాగా కష్టపడి చదివించాను. మీకు కూడా ఆ అదృష్టం ఇప్పుడు బాగుంది. రైట్. సో మీ అందరూ చదువుకోవాలి, తల్లిదండ్రుల కోసం చదువుకోవాలి, మీకోసం చదువుకోవాలి, ఊరి కోసం చదువుకోవాలి, ఎమ్మెల్యే కోసం చదువుకోవాలి. సరేనా? రైట్. ముఖ్యంగా మీ అందరూ కాళ్ళు చదువుకుంటూనే చెస్ కూడా మీరు తప్పకుండా ఎవరో చెస్ ఆడుతారో మీరు చూడండి, వాళ్ళందరికీ మార్క్స్ ఎక్కువ వస్తాయి, నేను గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది చెస్. ఓకే మేడం? సో మీరు అందరూ కూడా చెస్ ఆడుకోండి. మనందరం కూడా రుణపడి ఉండాలి. వాళ్ళందరికీ పాపం అమెరికా నుంచి మన కోసం పంపించినారు, మనం రిక్వెస్ట్ చేయగానే కాబట్టి వాళ్ళకు రుణపడి ఉండాలి. వాళ్ళ కోసం కూడా మనం చేస్తాం. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై తెలంగాణ.